విలన్ అంటే ఒక చెడ్డవాడే కాదు. ఇప్పుడు ఒక హీరో అనే విషయం 'ప్రకాష్ రాజు జగపతి బాబు' ఎలా అయితే నిరూపించారో, అదే విధంగా కొంతమంది విలన్స్ ఇప్పటికీ కూడా మనకి గుర్తుండిపోయారు. అందులో ముఖ్య పేరు కూడా ప్రదీప్ రావత్ వస్తుంది. అతను తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. 'సాయి' మూవీతో తనకి భిక్ష యాదవ్‌గా మంచి పేరైతే వచ్చింది. 2004లో వచ్చిన ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు తన అద్భుతమైన యాక్టింగే కాదు, తను క్రియేట్ చేసిన స్టైల్‌కి కూడా ఫిదా అవుతూ వచ్చారు. పిచ్చ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే పెరుగుతూ వచ్చింది. ఇక ఒంటి నిండా రింగ్స్ పెట్టుకుంటూ ముక్కుకి స్పెషల్ అట్రాక్షన్‌గా మార్చుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. 'భద్ర', 'అందరివాడు', 'జగపతి', 'ఛత్రపతి', 'లక్ష్మి' అంటూ ఇలా చాలా మూవీస్‌లోనే తను పెద్ద పెద్ద హిట్స్‌నే అందుకున్నారు. తెలుగు, హిందీ, కన్నడ అంటూ అన్ని భాషల్లో కూడా కవర్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం హిందీలో కూడా పలు విలన్ క్యారెక్టర్స్‌లో అలరిస్తూ కనిపించారు. అటువంటి వ్యక్తి గత కొన్నేళ్లుగా అయితే తెలుగు ఇండస్ట్రీకి కాస్తంత దూరంగా ఉండి అలానే ప్రొడ్యూసర్‌గా కూడా బిజీ లైఫ్‌ని క్యారీ చేస్తున్నారు. అటువంటి వ్యక్తి హఠాత్తుగా కనుమూత జరిగింది. 74 ఏళ్ల వయసులో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ రీసెంట్‌గానే కనుమూత జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీ సభ్యులు సైతం తన ఆత్మ శాంతించాలి అంటూ సంతాపాన్ని అందించడం జరుగుతుంది.